ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్స్ పోవడము, లే ఆఫ్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా, ఫాలో అవుతున్నారు మీరు. అంటే ఐటీ సెక్టర్ అంతా కూడా పడిపోతుంది, ముందు ముందు ఐటీ సెక్టర్ జాబ్స్ ఉండవు, సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని గల్లంత అయిపోతాయి, ఇలాంటి వార్తలు చాలానే చూస్తుంటే తీసేయడమే కానీ మళ్ళీ రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ లేవు. మరి ఉన్న ఉద్యోగాలు పోకుండా చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నారు, ఇంకొక రూట్లో అయినా మనం ఉద్యోగం సంపాదించాలని చెప్పి. అందులో వచ్చిందే ఈ డేటింగ్ యాప్స్. ఏదైతే డేటింగ్ యాప్స్ ద్వారా ఈ మధ్య కాలంలో కొంతమంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారంట. యాక్చువల్ డేటింగ్ యాప్స్ అంటే ఇంకా మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, ప్రేమ స్నేహం అని చెప్పేసి. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ లోకి వెళ్ళి ముందు ప్రేమించండి, తర్వాత ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగానికి ప్రేమకి సంబంధం ఏంటి అసలు? అంటే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా కూడా ఇంత శాతం మంది ఉద్యోగాలు సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలో ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. అంటే ఒకసారి మిమ్మల్ని అడిగితే మరి ఇది ఎలా ఉంటుంది అంటారు? ఒకసారి ఉద్యోగాల కొరత అనేది ఎప్పుడు ఉంటూనే ఉంది, ఏ తరంలోనూ ఉంటూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది మళ్ళీ వింటున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంత హవా నడిచింది, ఐటీ నడిచింది, నడుస్తూ ఉంది. ఎంతకాలం నడుస్తుంది అనేది మాత్రం తెలియదు. ఏఐ వచ్చేసి కూర్చుంది కదా, ఏఐతో చాలా సుఖపడుతున్నారు. ఇప్పుడు అప్లికేషన్స్ కుప్పతిప్పలుగా వచ్చి పడుతుంటే దాన్ని ఒక మనిషి అనేవాడు కూర్చొని ఇది ఈ క్యాండిడేట్ మనకి వర్తా కాదా అని చెప్పి చూసి వెరిఫై చేసి సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూస్లో. ఇప్పుడు అది కూడా ఏఐకి ఇచ్చేసారు, కంప్యూటర్ చేసేసి దానికి తగ్గ ఫీడింగ్ ఏదో ఇచ్చేసి వదిలేస్తే అది చూస్తుంది. మాత్రం ఇప్పుడు ఎట్లా అంటే మనకి వీసాలు పాస్పోర్ట్స్ కనుక అది ఒక లెటర్ తేడా వచ్చిన రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్, స్టాంప్ రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్, ఇది కూడా రిజెక్ట్ వెళ్ళిపోతుంది చెత్తబుట్టలోకేనంట డైరెక్ట్గా. మరి అలా ఉన్నప్పుడు అది మాన్యువల్ డెసిషన్ వేరు, అది ఏఐకి ఇస్తే అది ఏం చేస్తుంది? దానికి మనిషి కాదు, దానికి ఏమైనా మనసు ఉంటుందా, ఆలోచన ఉంటుందా? అయ్యో ఈ క్యాండిడేట్కి పాపం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే పూట గడవట్లేదు, పాపం వీళ్ళకి ఉద్యోగం ఇద్దాం, అదేం అనుకోదు, రిజెక్ట్ చేసి పక్కన పడేస్తుంది. చాలా అంటే చాలా 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 మైక్రో ఫిల్టర్ లాగా అయిపోయి లాస్ట్ ఎంత ఫిల్టర్ అయిపోతారు వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చే పరిస్థితి అని అంటున్నప్పుడు, అంటే ఇది నాకు కూడా నచ్చల. బ్యాంక్స్లో ఇప్పుడు నోట్లు లెక్క పెట్టకుండా దాంట్లో పెట్టేస్తే టకటగా లెక్క పెట్టేస్తుంది కదా, మనిషి లెక్క పెట్టకుండా ఆ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఇది మాన్యువల్గా చూస్తే బాగుంటుందేమో, ఒకసారి సెకండ్ వెరిఫికేషన్ చేస్తే కూడా ఇంకొంతమంది ఫిల్టర్ అయ్యి కొంతమందికి జాబులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా అని నాకు అనిపించింది. కానీ కొన్ని వేలువుల్లో వాళ్ళకి అప్లికేషన్స్ వస్తున్నప్పుడు మాన్యువల్ వర్క్ కుదరదు అని చెప్పి ఏఐని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఏఐ వచ్చిందే ఎందుకు కదా, మనం ఆ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోకూడదని చెప్పి వాళ్ళు దాన్ని అప్రోచ్ అవుతున్నారు. మరి ఈ జనాల పరిస్థితి ఏంటి, మాకెట్లా ఉద్యోగం అని చెప్పి వీళ్ళు బాధ. ఎవరైనా తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ ఉంటే త్వరగా ఉద్యోగాలు వస్తాయనేది మనకు తెలిసిన విషయమే. మరి ఏ రికమెండేషన్ లేదే రావు, తర్వాత రెఫరెన్స్ అనేది ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటి రెఫరెన్స్ చేయగలిగి కూడా రెఫరెన్స్ చేయటం లేదు. ఎందుకు చేయాలి? మేము గ్రేట్గా ఉండాలి, మేము జాబ్ చేయాలి, వాళ్ళకి రాకపోతే మనమే గ్రేట్ కదా అని చెప్పి ఎవరు ఏ వింగ్లో చూసుకున్నా సహాయం చేయటం అనేది చాలా తక్కువ. మరి ఎలా? ఇప్పుడు మీరు ఒక దాంట్లో జాబ్ చేస్తున్నారు, నాకు జాబ్ లేదు, మరి నాకు మీరైతే సహాయం చేస్తారని నాకు ఒక ఆశ, నవీన రెఫర్ చేస్తే బాగుండు అని. ఊరికే చేసేస్తారా మీరు? మీకేదో ఆశ ఉంటుంది, రజనీరమ్మ గారు నాకు ఒక 10,000 ఇస్తే బాగుండు, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు, ఒక ఫిమేల్ టు ఫిమేల్ అయితే కనుక. అదే మీరు మేల్ అనుకోండి, వాడి ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ డబ్బుకో ఇంకో దానికో ఒక క్యారేజ్ భోజనం తెస్తేనే వాడికి సంతృప్తి ఉండకపోవచ్చు. ఒక అమ్మాయి అంటే అమ్మాయి మీద ఆశలు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు కూడా ఏంటంటే ప్రజెంట్ షుగర్ బేబీ కల్చర్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీగా తీసుకుంటున్నారు వీళ్ళ యొక్క గుణాన్ని తీసుకుని ఏం చేస్తున్నారు, ఏమవుతుందిలే, ఇందాక చెప్పాను కదా, ఏమవుతుందిలే అనుకుని వీళ్ళు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కంపెనీలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళని ఎలాగులా ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళని ట్రాప్లో పెట్టి, అంటే ఇక్కడ మనం వీళ్ళు మోసం చేస్తున్నారు అనే యాంగిల్లో మనం ఆలోచించక్కర్లా. మరి దానికి వేరే వే లేదు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, ఫ్రెండ్షిప్గా ఉంటూ ప్రేమగా మాట్లాడి వాళ్ళని ఎలాగోలా కలిసి తిరగటము లాంటి బుట్టలా వేసుకుని మెల్లగా ఫ్రెండ్షిప్ చేయడం చేస్తే అది ఏమవుతుంది, తర్వాత వాళ్ళు శృంగారానికి కూడా వాడుకుంటున్నారు అనేది టాకు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి చక్కగా అమ్మాయి స్వీట్గా మాట్లాడుతుంది, మనతో మంచిగా ఉంటుంది కదా, ఒక రిఫరెన్సే కదా ఇచ్చి పడేద్దాం,
అన్నప్పుడు రెఫరెన్స్ ఇస్తే జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ సిస్టమ్ని 88% ఉమెన్స్ పాటిస్తున్నారని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఇందులో 38% ఎంతో సక్సెస్ అయ్యారని కూడా విన్నాను. అంటే అంత పర్సంటేజ్ ఉద్యోగాలు దీని ద్వారా వస్తున్నాయా అంటే, అయితే ఇది అంత ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు అని అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అంటే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అర్థమైందా? ఏంటో మనకు తెలీదు, ముందు జరగబోయేది ఏంటో మనకు తెలీదు. కాబట్టి ఏ కాలానికి ఆ విధంగా మనం కష్టపడి మన స్కిల్స్ని చూపించుకుంటూ కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి అనే ధోరణిలో ఉండే పరిస్థితులు అక్కడ వ్యవస్థలో లేవు. ఇప్పుడు తప్పు చేసిన వాడిదా తప్పు చేయించిన వాడిదా తప్పు అని అంటే, చేయించిన వాడిదే తప్పు అని అంటారు. కొంతమంది అయితే చెప్పాలంటే ఒళ్ళు కోవెక్కి వాళ్ళు అలా వెళ్తారని చెప్తారు. దానికి మనం సమాధానం ఏం చెప్పలేం. అయితే వ్యవస్థ కూడా చాలా వరకు మారాలి. ఇప్పుడు జాబ్స్ లేకపోబట్టి అమ్మాయిల యొక్క ఆలోచనలు ఇట్లా మారిపోతున్నాయి. దానివల్ల కొంతమంది ఏంటంటే వాళ్ళ అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి మంచిగా వీళ్ళు ఉన్నారు కదా అన్న భావంతో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు అనేది. ఇది సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది నాకు చాలా విచిత్రంగా, కొంచెం ఆందోళనగా కూడా అనిపించింది. అసలు పెళ్ళికి ముందే అమ్మాయిలు ఇలాగా ఒక జాబ్ కోసమో ఒక కెరీర్ కోసమో వాళ్ళ పణంగా పెట్టి వాళ్ళ శీలాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని ఇలా చేస్తున్నారు అంటే మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది? చాలా వాళ్ళు కొనసాగాల్సిన పరిస్థితే ఉంటుంది. నేను ఉద్యోగం ఇప్పించాను నీకు, ఇప్పించినప్పుడు నువ్వు ఇంకొని పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళిద్దరి మధ్యన వస్తాయి గొడవలు కదా. అది ఎంత దూరమైనా వెళ్తుంది, హత్యలు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి సమాజంలో. దానికి రీజనింగ్స్ మనం ఎలా వెతకాలి? మనం ఏదైనా ఉండొచ్చు, కారణాలు మనకు తెలుస్తున్నాయా? తెలియటం లేదు. కాబట్టి ఇది అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదు అని కూడా చెప్తున్నారు అనలిస్టులు. ఏమైనా సరే ఏఐ రావటం ఏమో కానీ సమాజం ఇంకా ఇలా అయిపోతుంది. అంటే ఇది ఎలా తయారైందంటే, మనిషి బ్రతకాలి, కడుపుకింత తినాలి కాబట్టి ఫుడ్ వచ్చే ఛాన్స్ కానీ, మనకి ఒక షెల్టర్ కానీ, ఏదైనా సరే రోటీ కప్పడం మకాన్ ఏదైనా సరే మనకి రావాలి అంటే ఒక సక్రమమైన మార్గంలో వెళ్తే రాదు అనేటువంటి ఒక బాధాకరమైన అభిప్రాయంలోకి యూత్ వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం వ్యవస్థ కూడా మారాలి. ఎంత ఏఐ వచ్చినప్పటికీ కూడా మరి ఇంటికి అందరూ ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితులు మన దేశంలో ఉన్నప్పుడు వ్యవస్థలో మార్పు రావాలా లేదా? ఉద్యోగ అవకాశాలు ఏదో విధంగా ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా. ఏఐ వచ్చింది, తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది. మరి అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి అంటే, వీళ్ళు కూడా కొంతవరకు ఆ టెక్నాలజీని నేర్చుకుని ఉండాలి, తప్పనిసరి. ఇప్పుడు ఏ ఎండకు ఆగొడుగు, ఏ కాలానికి అది జరగాల్సిందే. మరి కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగినప్పుడు మనము కష్టపడకుండా ఈజీగా ఉద్యోగం వచ్చేయాలి, ఈజీగా డబ్బు వచ్చేయాలి అని ఆలోచించకూడదు అనేది నా సజెషను. మీరు కాలానుగుణంగా, ట్రెండ్కి అనుగుణంగా మీరు ఏం నేర్చుకోవాలి అది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది. అది మీకు స్కిల్ అవసరం. అక్కడ మీరు రెఫరెన్స్ మీద ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ ఏం జాబ్ చేస్తారు? మీకు రాదది. మీరు నేర్చుకుని తర్వాత మీరు రెఫరెన్స్ ఇవ్వండి, అతని హెల్ప్తో ఉద్యోగం తీసుకోండి, సమ్ బెటర్ దెన్. అంతే కదా. అలా చేయకుండా ఈజీగా వాడిని పటాయించేసి అతని ద్వారా ఉద్యోగం సంపాదించేస్తే అది ఎంతవరకు మీ మనసుకు చెప్పుకోండి. ప్రయత్నించండి, మీ వైపు నుంచి మీరు ప్రయత్నించండి, కొంత నేర్చుకోండి, కొత్త టెక్నాలజీని అలవాటు పడండి, అడాప్ట్ చేసుకోండి. అప్పుడు మీరు సహాయాన్ని అర్థించండి, వ్యవస్థలో కూడా మార్పు రావాలి.